క్యారెక్టర్కి లేయర్స్ ఉండాలి, అప్రోచ్ చేయడానికి ఒక యాక్టర్కి చాలా లేయర్స్ ఉండాలి. దట్స్ వెన్ యూ విల్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దాట్. మత్తు వదిలేరా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ మనం కంటెంపరీ మాట్లాడదాం, అదే మాట్లాడద్దు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్నది ఏంటంటే దామిని నిజమై ఉంటే కనుక మజా ఉండేది కాదు. దామిని దొంగ దామిని కాబట్టి తీసేసి ఆటోలో స్టేషన్కి పదా అని అంటది కాబట్టి దామిని లేయర్లో నాకు మజా ఉంది. వైల్ ఐమ్ ప్లేయింగ్ దామిని ఐఎమ్ గెటింగ్ దట్ అన్నెసెసరీ హైప్, ఈ స్ట్రెంగ్త్ ఎక్కడుంది రియా అనేది అది వచ్చింది అన్నట్టు. సో దాట్స్ ది మజా ఆఫ్ ది రైటింగ్. అండ్ భద్ర ఆల్సో సంథింగ్ లైక్ ఆ టైంకి అంటే ఈమె చూసింది వాళ్ళకి తెలియదు, ఈమె కొనుక్కుంటుంది పూర్తిగా చెప్పడానికి లేదు. నీకే యాక్ట్ అంటున్నా, నీకే యాక్ట్ అంటాడు కావాలంటే అన్నీ ఉన్న మా అమ్మకే నీకేని కావాలి. సో దాట్స్ ది ఛాలెంజ్ దట్ ఐ లవ్. So do I like comic roles or serious roles? I like every role. Okay. For me, I think Mallesham was the most challenging because I had to play somebody who is older than my age and not the life that I've lived. But the pain was real because my mom had frozen shoulder and my mom has a lot of other shoulder disc related injuries. So I constantly observe her. Pain toti manishi ela move avtaru. Pain to manishi ela deal chesi డైలీ లైఫ్ని ఎట్లా చేస్తారు, మా అమ్మని చూస్తూ ఉన్నాను కాబట్టి దట్స్ వాట్ ఐ బ్రాట్ ఇన్ టు ది క్యారెక్టర్. అలా అంతే. I read somewhere that your favorite actor is Tanukil Bharani garu. Is that? చాలా ఇష్టం. భరణి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా కాబట్టి ఆ కోరిక తీరిపోయింది. కరెంట్ జనరేషన్ యాక్టర్స్లో మురళీ శర్మ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ సమ్ డే. ఇంతవరకు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. ఇట్ విల్ బి లవ్లీ టు వర్క్ విత్ హిమ్. I actually met him on a film shoot set. Oh yeah, correct. He was so gracious. I'm so scared of the man because like you've seen all the roles. Yeah. No, I worked with him. It's not like I haven't seen him, but I haven't shared the screen kind of. That He was a kind man. It was during COVID. Yeah. So he was like very strict about sanitizing hands and then coming to him. Hi, manam kuda atlanti ullave. Strict. Next. That's it. That's it. Thank you. And questions అయిపోయినాయి అమ్మయ్య. బట్ మంచి క్వశ్చన్స్ అడిగారు అబ్బా, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు. No, I want to ask you this question. Like a follow up question. అంటే ఉండే క్వశ్చన్ తీసేసే క్వశ్చన్. ఉండే క్వశ్చన్. ఇది ఉంటదా? Okay. How good are you or how is your equation with social media? You are very bad. No, I'm saying like watching any content. అచ్చా నేను కంటెంట్ ఎట్లా కన్స్యూమ్ చేస్తానన్నా. కన్స్యూమ్ చేస్తాను. మధ్య మధ్యలో ట్రాప్లో పడుతుంటానబ్బా, ఆనెస్ట్గా ఒప్పుకుందాము. ఐ కీప్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ తెలియకుండా మాటికి ఓపెన్ అయిపోతుంటాయి. ఏదో ఒకటి చూద్దామని చెప్పి ఇంకొక 3-4 చూసేయడము. ఫర్ సమ్ రీజన్ ఆ షార్ట్ కంటెంట్ ఎక్కలేదు కానీ లాంగ్ కంటెంట్ బాగా చూస్తాను. ఒకదానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా వీళ్ళది ఇంకోటి ఏదో ఉంది కాసేపు చూద్దాము అట్లాగా. దెన్ ఐ టేక్ డీటాక్స్ బ్రేక్స్. ఐ సే ఓకే, ఐ అండర్స్టాండ్ మై ప్యాటర్న్. ఓపెన్ చేసి చేసిన పనికి గాక ఇంకా దేనికన్నా చేస్తున్నాను అనగానే నేను వాచ్ఫుల్గా మైండ్ఫుల్గా ఉంటాను. ఒక 3-4 రోజులు కనుక ఆ హ్యాబిట్ నుంచి బ్రేక్ అయితే ఐఎమ్ బ్యాక్ టు ట్రాక్ అగైన్. 3-4 days. 3-4 days or sometimes as quick as 24 hours I don't open my social media, which includes YouTube or even Google. Okay. That matter. ఇంకా కొన్నాళ్ళ క్రితం అయితే అసలు టెక్స్టింగ్ చాటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా తీసేస్తూ ఉండేదాన్ని. ఓన్లీ ఫోన్ కాల్కి అవైలబుల్గా ఉంటా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మరి అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు. ఐ నో దట్ మై అడిక్షన్ ఈజ్ ఓన్లీ వాట్ ఎవర్ లిటిల్. అడిక్షన్ అన్న పెద్ద పదం అక్కర్లేదు. బట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ స్క్రోలింగ్ ఎండ్లెస్లీ అండ్ మైండ్లెస్లీ. టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దట్, టేక్ అ స్మాల్ బ్రేక్.